శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా మీరు ఎన్నుకోబడినందుకు అభినందనలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. ఈ అవకాశం మీకు కల్పించినందుకు జగనన్నకు మా అధ్యక్షులైన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు శాసనమండలి సభ్యులుగా మీ బాధ్యతలను ఎంతో సక్రమంగా ఎంతో హోందాగా నిర్వర్తించారు. ఎన్నో ప్రజా సమస్యల్ని సభ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకురావడమే కాకుండా అవి పరిష్కారం కావాలని ఎంతగానో తపన పడ్డారు. అదేవిధంగా ఈ శాసనమండలి డిప్యూటీ చైర్మన్గా కూడా మీ బాధ్యతలను విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అధ్యక్ష. ఆ సభకు గౌరవాన్ని తెచ్చేట్టుగా రేపొద్దున మీరు నిర్వహించాలని కోరుకుంటూ ఉన్నాను. అలాగే అధికార పక్షం వాకౌట్ చేయడం నిజంగా చాలా దురదృష్టకరం. ఎందుకంటే ఇలాంటి శాసన మండలి చైర్మన్ డిప్యూటీ చైర్మన్ లాంటి పదవులు వ్యక్తులు అలంకరించేటప్పుడు అందరూ వెళ్ళి గౌరవంగా ఆ సీట్లో కూర్చోబెట్టడం అనేది మన సాంప్రదాయాలు పాటించకపోవడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తూ ఉన్నాను అధ్యక్ష. మీరు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని మరింత ఉన్నత పదవుల్లోకి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి మీకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అధ్యక్ష. నమస్కారం అధ్యక్ష. మీరు ఈరోజు డిప్యూటీ చైర్మన్గా ఎన్నుకోవడం అనేది ఏకగ్రీవంగా ఎన్నుకోవడం చాలా సంతోషం అధ్యక్ష. అలాగే మీరు ఒక శాసన మండలి సభ్యులుగా ప్రజల పక్షాన నిలబడి మీరు చాలా వరకు పోరాటం చేసి ప్రజలకు న్యాయంగా ముందుకెళ్లారు అధ్యక్ష. అలాంటి మిమ్మల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు డిప్యూటీ చైర్మన్గా నియమించడం అనేది జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను అధ్యక్ష. మీరు ఈ సభలో చూశారు, మీరు ఎప్పుడైతే మీరు కూడా మాకు మీ ప్రజల సమస్య మాట్లాడేటప్పుడు మాకు టైం ఇవ్వాలని చాలా సందర్భాల్లో మీరు అడిగారు. అదేవిధంగా ఈరోజు అందరికీ ప్రజల సమస్యలు మాట్లాడేటప్పుడు టైం ఇచ్చే అవకాశం మీకు వచ్చింది. ఖచ్చితంగా మీరు ఈ డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు మంచిగా నిర్వర్తిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు ఇక్కడ మేము మొన్న 3 రోజుల నుంచి కూడా డిఎస్సి మీద మాట్లాడడం జరుగుతుంది. దాని మీద చర్చకి రమ్మని ప్రభుత్వాన్ని కోరడం అయితే ఈరోజు కూడా డిఎస్సి మీద చర్చకి రావాలని ప్రభుత్వాన్ని కోరితే ఈరోజు వాళ్ళు చర్చకి రాకోకుండా ఏదైతే మేము ఇక్కడ కోరిన దానికి వాళ్ళు మా మీద చర్యలు తీసుకోవాలని ఈ చైర్ గురించి మాట్లాడారో, కానీ ఈరోజు వాళ్ళు ఏదైతే రూల్ మాట్లాడారో ఈరోజు వాళ్ళే ఆ రూల్స్ బ్రేక్ చేశారు అధ్యక్ష. నిజంగా ఇది చాలా దుర్మార్గం అధ్యక్ష. ఎందుకంటే ఇంత మంచి డిప్యూటీ చైర్మన్ పదవిని అన్ని పార్టీలు కూడా బాధ్యతగా తీసుకొని ముందుకెళ్ళాలి అధ్యక్ష. కాకపోతే ఈరోజు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళడం నిజంగా చరిత్రహీనులుగానే నిలిచిపోతారని ఈ సందర్భంగా తెలియజేస్తూ అధ్యక్ష. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు అధ్యక్ష. ఈరోజు మీరు డిప్యూటీ